హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మనం సోయా అన్లోడింగ్కి అయితే వచ్చినాం అనమాట. మనం షాద్ నగర్ దగ్గరికి వచ్చినాక మనల్ని అయితే ఈ బంకు దగ్గర అయితే పెట్టుకోమన్నారు. బంకు దగ్గర పెట్టుకుంటే ఉదయం 7 గంటలకు వచ్చేసి పేపర్లు మార్చి మళ్ళీ వేరే బిల్లు అయితే ఇస్తానన్నారు అనమాట మనకు. అందుకని మనం అయితే ఈ బంకు దగ్గరికి అయితే పెట్టుకున్నాం. బంకుల లోపల కానీ పార్కింగ్ ప్లేస్లో లోపల కానీ పెట్టుకున్నాం. ఎందుకంటే బయట పెట్టుకుంటే మొత్తం ఇక్కడ డీజిల్ చాలా పోద్ది కాబట్టి బయట పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. చూడండి సోయా అన్లోడింగ్ అయితే అవుతుంది. ఇప్పటిదాకా అయితే వర్షం వచ్చిందనమాట. వర్షం వస్తున్నట్టు మామూలు గాలి, ఫుల్ గాలి వర్షం వచ్చింది. పట్టా అయితే చూడండి ఎట్లా వేసినాం, వర్షం వస్తుందని అడ్డ ఊరి వేసినాం. ఇప్పుడు దాన్ని మడిచేసరికి సరిపోద్ది అనమాట మనకు. అసలు మామూలుగా కాదు. ఇంకా 2 పట్టాలు అయితే మడతేసిన కానీ చూడండి 2 అయితే మడతేసిన. ఈ మడతేసరికి నాకు సరిపోతుంది. ఇది కిందికి పడితే పైకి లేవదు, పైకి పడితే కిందికి లేవదు. ఏమో బరువు ఉంటుంది. ఇది తాడైతే కూడా వీక్తున్నా చూడండి. తాడైతే కూడా గుంజుకోవాలన్నమాట. పైకి అయితే గుంజుకోవాలి. పైకి అయితే గుంజుకుందాం మనం. ఇక్కడ తాడైతుంది చూడండి. తాడైతే లూజ్ చేయాలి మనమైతే. ఇది అయితే తాడు పట్టు కూడా దొరుకుతలేదు మనకు. అబ్బా, ఎందుకంటే పట్టు వేసినాం కదా. అబ్బా అమ్మయ్యా, అబ్బో మొత్తం అయితే కిందికి పడదు కానీ మనం మడిచేసరికి సరిపోద్ది మనకు. అలా అటుంది అటు కూడా పిక్తే చూడండి. ఇక్కడైతే ఇది కోళ్ళ మేతలా కలుస్తుంది అనమాట. ట్రాక్టర్లల్లా వీటిలల్లా అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది, వాటిలల్లో వేసుకుపోతారు అనమాట. అంటే వేసుకుపోయి కోళ్ళ ఫారాల కాడ వేసి వస్తారు అనమాట. పట్టా మడతేసేది చాలా కష్టం మనకైతే. అది తెలిసి తాట దిగుతుంది పట్ట మడతేసరికి మనకు. అబ్బా, దగ్గర గాలి దుమ్ముకు మడతేసినప్పుడు కింద పడేటోని అది కుదరలే. ఇప్పుడు ఇది వేసేసరికి ఖచ్చితంగా నా పని అయితే కథం. చూడండి, మనమైతే ఇప్పుడు వచ్చేసి పట్ట అయితే మొత్తం కిందికన్నా వేయాలి. పైన అయితే మడతే రాదు కన్ఫామ్. కిందికి వేసి మడత వేయాలి నాకు తెలిసి. ట్రై చేద్దాం ఎట్లా అట్లా. సమానంగా ఉంటే ఇటు వేసి రేపు రైస్ మీద మళ్ళా అటు ఇటు గుంజుకుందాం. ముందరికి గుంజుకొని రేపు రైస్ మీద మంచిగా అయితే వేసుకుందాం అనమాట. అది పైకి వేసుకొని ఏదో ఒకటి చేద్దాం. అంతా మడవాలి. అయితే చాలా కిందికి ఉంది ఇదంతా. ఎట్లా మడవాలో అర్థం కావట్లేదు. చూడండి, సరే మనం తాడైతే చుట్టి ఫస్ట్ అయితే అది కిందికి వేద్దాం. పట్ట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పట్టించి కొంచెం ఏదో సాయం చేద్దాం. ఓకే అండి. మనం పట్టా అయితే పైన మడత వేసినాం. మొత్తం అటో ఇటో చేసి మడత వేసిన తర్వాత వీళ్ళైతే ధన అన్లోడింగ్ పాయింట్కి అయితే మొత్తం దించేస్తారు అనమాట. అన్లోడింగ్ కూడా దగ్గరలో పడ్డది. ఈ అన్లోడింగ్ దగ్గరలో పడ్డది. మొత్తం అయితే మనం వచ్చేసి ఇది అన్లోడ్ కాగానే చూడండి మొత్తం ఇక్కడనైతే చేస్తున్నారు. ఇంట్లో మాత్రం ఒక 5 మిక్స్ అవుతున్నాయండి. 5 రకాల మెడిసిన్ మిక్స్ అవుతున్నాయి. ఇది మన బాయిలర్ కోళ్ళకు ఈ మేత అనమాట. 5 రకాలు మిక్స్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం అక్కడ దానికి కలిపేస్తున్నారు అనమాట. కలిపేస్తే అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇందులో వచ్చేసి కలిసే అయితే వచ్చే చెక్క ఉంటుంది కదా, మన ఇది ఆయిల్ ఇస్తారు పల్లి చెక్క, అది వచ్చేసి మొక్కజొన్న కంకులు, వచ్చేసి సోయా,
ఇంకా వేరే వేరే చాలా మిక్స్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ మిక్స్ అయిపోయి ఆ ట్రాక్టర్లను అయితే నింపుతున్నారు. ఆ ట్రాక్టర్లో నింపుతుంటే వాళ్ళైతే ట్రాక్టర్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ కోళ్ళ మేతలను అయితే పోస్తున్నారు అనమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ మొత్తం మిక్స్ అయిపోతాయి అన్నమాట. మిక్స్ అయ్యి అక్కడి నుంచి అందులో నుంచి మళ్ళీ వేరే అందులోకైతే పోతాయి. చూడండి, చెక్క ఇది పల్లి నూనె ఆయిల్ తయారు చేసినాక చెక్క అనమాట. చెక్క, మొక్కజొన్న కంకులు ఇవన్నీ అనమాట. చూసేయండి, మొక్కజొన్న గింజలు చూడండి. మొక్కజొన్న గింజలతో పాటు ఇంకా వేరే కెమికల్ అయితే చాలా కలుస్తున్నాయి అనమాట. మొత్తం ఇదో పౌడరు మొత్తం కలుస్తుంది. మొత్తం ఆ 5 రకాలు అయితే ఇక్కడైతే మిక్స్ అవుతున్నాయి. ఈ 5 రకాలు కాకుండా కూడా ఇంకా పౌడరు అవి వేరే అరేంజ్మెంట్ చేసి అయితే వేరే అయితే కలుపుతున్నారు అనమాట. చూడండి, మొత్తం అయితే అన్లోడింగ్ పాయింట్ మొత్తం అయిపోయింది. అది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఈ ట్రాక్టర్లలో వచ్చేసి ఇక్కడ ట్యాంకర్, ఇంకో ట్యాంకర్ ఉంది కదా, ఈ ట్యాంకరు డీసీఎంలేమో కోడి పిల్లలు, గుడ్లు అవి మొత్తం అంట అన్నీ తీసుకుపోవడానికంట. ఇవన్నీ వీళ్ళే అండి వెహికల్స్ అయితే. వీళ్ళే ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్లకు మొత్తం ఏది తిరుగుతాయి అన్నమాట. ఇంకో ఇక్కడ డ్రమ్ములు కనపడుతున్నాయి కదా, ఈ డ్రమ్ములలో కూడా కెమికల్ ఉంది. ఏందో ఆ కెమికల్ కూడా కలుపుతున్నారు వాళ్ళు. కలిపి అయితే మిక్స్ చేస్తున్నారు అనమాట. మొత్తం మిక్స్ చేసి మేత అనేది తయారు చేస్తున్నారు అనమాట. చూసేయండి, మొత్తం ఈ ట్రాక్టర్లో కూడా పౌడర్లు అయితే బ్యాగులు వేస్తున్నారు అనమాట. బస్తాలను నింపి ఈ బస్తాల లోడ్ అయితే వేస్తున్నారు ఈ ట్రాక్టర్లో. చూడండి, మనమైతే ఇక్కడికి ఈ కంపెనీలో గేట్లోకి ఎంట్రీ కాగానే మనకైతే కరోనా మందు అయితే స్ప్రే చేసారనమాట. మొత్తం వెహికల్ మొత్తం చూడండి, అక్కడ గేట్ కనపడుతుంది కదా అక్కడ. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ అండి.